హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో నేను ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నాకు మండీలో చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. చాలా రోజులైంది తినక. అండ్ మా అబ్బాయి గూడా నాకు మండి తినాలని ఉంది అని అడుగుతున్నాడనమాట. అందుకే ఈరోజు కొంచెం ఒక హ్యాపీనెస్‌ని మేము మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్పాను కదా! కొంచెం కొంచెం చిన్న పార్టీలాగా మేము ఇలా బయట ఈరోజు మండి తెచ్చుకున్నామనమాట. ఇదైతే ఇక్కడ ఫారెస్ట్ మండీలో తీసుకొచ్చారు మా వారు. మాకు ఫ్యామిలీకి అందరికీ ఫేవరెట్ అండి ఇదైతే. చాలా అంటే చాలా రేర్‌గా ఔట్ సైడ్ ఫుడ్ తెచ్చుకుంటాము. అండ్ దాంట్లో ఇలాంటి సందర్భం ఇది ఒకటనమాట. మీ అందరికీ తెలిసిందే నేను ఆన్‌లైన్‌లో స్ట్రెంత్ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాను. వెయిట్ లాస్‌కి వర్కౌట్స్ చేయిస్తున్నాను. ఆన్‌లైన్ సెషన్స్ చేయిస్తున్నాను అని. సో, నేను దాంట్లో ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకుందాము. ఇంకొంచెం న్యూట్రిషన్ గురించి ఎక్కువ తెలుసుకుందాము. అండ్ ఆల్సో పర్సనల్ ట్రైనింగ్ సెషన్స్ గురించి అండ్ రీహాబిలిటేషన్ అన్నిటి గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలి అనే ఒక ప్యాషన్ తోటి ఇంట్రెస్ట్ కూడా నాకు ఎప్పటినుంచో ఉందండి. కాకపోతే టైం రాలేదనమాట. అండ్ నాకు తెలియలేదు ఇలా ఈ కోర్స్ చేద్దాము ఇలా అని. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నేను ఈ మధ్య కాలంలో ఒక ఆలోచన చేసి స్టెప్ అయితే తీసుకున్నాను. సో, నేను మీ ముందుకి ఒక ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్‌గా నేను మీ ముందుకు రాబోతున్నాననమాట. అండ్ చాలా థాట్స్ వచ్చాయండి. అసలు చేద్దామా? వద్దా? ఆల్రెడీ మనకి ఉన్న నాలెడ్జ్ సరిపోద్ది గదా! ఇంకా ఎందుకు తెలుసుకోవటం అని చాలా ఆలోచనొచ్చింది. కానీ హ్మ్. వై నాట్ నేర్చుకుంటే ఇంకా ఎక్కువ తెలుస్తది కదా! తెలుసుకోవటంలో తప్పే ఉంది. మనం కొంచెం టైమ్ స్పెండ్ చేసి నేర్చుకుంటే దానివల్ల మనకు మంచే జరుగుద్ది గానీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఇమ్మీడియేట్‌గా నేను డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఈ జర్నీలో చాలామంది ఫిట్‌నెస్ ట్రైనర్స్‌ని, ఫిట్‌నెస్ కోచెస్‌ని అందరిని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళందరిని కన్సల్ట్ అయ్యి వాళ్ళందరూ ఎలా వాళ్ళ ఫిట్‌నెస్ జర్నీని స్టార్ట్ చేశారు, ఎలా ప్రొఫెషనల్ ట్రైనర్స్ అయ్యారు అనేది కనుక్కొని వాళ్ళందరి సలహాతోటి నేను ఒక స్టెప్ తీసుకున్నాననమాట. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే హ్మ్. నాకు ఈ ప్రొఫెషన్ అనేది చాలా ప్యాషనేట్‌గా నేను ఈ వర్కౌట్స్ గానీ, ఈ వెయిట్ లాస్ జర్నీ గానీ చాలా ప్యాషనేట్‌గా ఉంటానని మీ అందరికీ తెలిసిందే. దాని గురించి ఇంకొంచెం తెలుసుకోవటం నాకు చాలా ఇంట్రెస్టెడ్‌గా గూడా అనిపిచ్చింది. అంటే ఇది స్టార్ట్ చేయకముందు గూడా చాలా డౌట్స్ అండి. ఇంటి పని జేసుకోవాలి, పిల్లలున్నారు, సమ్మర్ హాలిడేస్ అండ్ ఆల్సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి యాస్ ఎ మ్యారీడ్ వుమెన్‌గా. అండ్ డైలీ క్లాసెస్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అండ్ క్వాలిఫై అవ్వకపోతే సర్టిఫికేషన్ ఉండదు. అండ్ క్వాలిఫై అవుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి నేను నా జర్నీలో చాలా నేర్చుకున్నాననమాట. ఆ కాన్ఫిడెన్స్‌తోనే స్టార్ట్ జేశాను. అండ్ మా మదర్ గానీ, మా హస్బెండ్ గానీ చాలా మంచిగా సపోర్ట్ చేశారండి. ఇన్‌కేస్ నీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుంటే జస్ట్ గో త్రూ ఇట్ అంతేగాని ఎనక ముందు ఆలోచించకు. మనీ ఇన్వెస్ట్ చేయాలి. దానివల్ల యూజ్ ఉందా లేదా అని ఇంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చేసేసుకో అని అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఈ ఏజ్‌లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినయి కొన్నుంటాయి. అవి మధ్యలో ఆగిపోతాయేమో, అవన్నీ వేస్ట్ అవుతాయేమో అని చాలా రకాల డౌట్స్ వచ్చాయి. వాటెవర్ నేనైతే చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఇంత సపోర్టింగ్ ఫ్యామిలీ ఉన్నందుకు. ఎందుకంటే ఇప్పటికి ఈవెన్ టుడే ఏదైనా డెసిషన్ తీసుకొని చెయ్యాలా? వద్దా? అంటే అది కంప్లీట్‌గా నా లైఫ్‌లో నా మీద డిపెండ్ అయ్యి ఉంది గానీ, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి లేనందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నేనేదైనా చెయ్యాలా? వద్దా? నువ్వేదైనా చదవాలనుకుంటున్నావా? వద్దా? లేదా ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నావా? వద్దా? అనేది కంప్లీట్‌గా నా డెసిషన్ అనేది నా మీదే ఆధారపడి ఉందన్నమాట. దానికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత చాలామందికి నిర్ణయాలు తీసుకోవడం అనేది కష్టమైపోద్ది. వాళ్ళకిష్టమైంది వాళ్ళు పర్స్యూ చేయలేని పరిస్థితులు చాలా ఉంటాయన్నమాట. బట్ ఈవెన్ టుడే నాకు నచ్చిన దాన్ని నేను పర్స్యూ చేయగలుగుతున్నాను అని ఆ హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉందండి ఇప్పటికి. సో, ప్రెజెంట్ అయితే నేను నా లైఫ్‌ని ఎలా లీడ్ చేయబోతున్నాను ఏంటి అంటే, బేసికల్‌గా యాస్ ఎ మ్యారీడ్ వుమెన్‌గా, మదర్‌గా ఇంటి పనులు చేసుకోవటం అండ్ నేను ఇట్లా ఆన్‌లైన్ సెషన్స్ ఇస్తున్నాను కదా! నా వర్క్స్ నేను చేసుకోవటం అండ్ ఇన్ ద సేమ్ వే నా సర్టిఫికేషన్ కోసం నా క్లాసెస్‌ని నేను అటెండ్ అవ్వడం. ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా, టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా ఇలా నా లైఫ్‌ని నేను ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాననమాట. అండ్ ఫస్ట్‌లో నాకు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి ఏంటి అని చాలా డౌట్స్ ఉండేయి. ఇన్‌స్టిట్యూట్స్ కూడా అండి మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉంటాయి. బట్ మన టైమింగ్స్‌కి మనం అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, మనం ఎక్స్‌పెక్ట్ చేసేదానికి తగ్గట్టుగా ఆ ఇన్‌స్టిట్యూట్ ఉందా లేదా, మన రిక్వైర్మెంట్స్‌ని మీట్ అయ్యేలాగా ఉందా లేదా అని మనకు తగ్గ ఇన్‌స్టిట్యూట్‌ని ఎతుక్కోవడం కూడా చాలా కష్టం. సో, ఆల్మోస్ట్ నాకు తెలిసిన అందరు ఫిట్‌నెస్ కోచ్‌లకి అందరికీ ఆల్రెడీ ట్రైన్ అయ్యి ప్రొఫెషనల్‌గా ట్రైనింగ్ చేసిన వాళ్ళందరిని కన్సల్ట్ చేశాననమాట. బట్ సగానికి సగం మంది రియాక్ట్ అవ్వలేదు. బట్ హ్మ్.
విత్ సురేంద్ర అని ఇన్స్టా పేజ్ చూశానన్నమాట. ఆ బ్రదర్‌కి అడిగాను ఇలా అని. తను కొన్ని చెప్పాడు. తను చెప్పిన ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ కన్సల్ట్ అయ్యి మాట్లాడాను. వాటిలో నాకు ఏది బెస్ట్ అనిపిస్తే అది డిసైడ్ అవుతాను అని చెప్పాను. అండ్ మస్తాన్ ఫిట్‌నెస్ సెంటర్ అని ఆ బ్రదర్‌ని కూడా మీట్ అయ్యాననమాట. సో, వాళ్ళు చెప్పినవి అన్నీ విని దాన్ని బట్టి నేను దాంట్లో ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని చూజ్ చేసుకున్నాను. సో, ఎందుకో తెలీదు గానీ ఈ డెసిషన్స్ ఇవన్నీ తీసుకోవటం, ఈ కొత్తగా నేను చేసే పనులు ఇదంతా కూడా ఒక కొత్త స్టేజ్ ఆఫ్ లైఫ్‌ని నేను లీడ్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందండి. అండ్ సడన్ చేంజెస్, కొత్త చేంజెస్ అన్నీ అప్పుడప్పుడే నేను డెసిషన్స్ తీసుకోవటం, ఒకటేసారి చేంజెస్ అవ్వడం, ఈ చేంజెస్‌ని నేను యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టిద్దనమాట. అందుకనే నేను ఈ మధ్య వీడియోస్ కూడా రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాను. మీతో చెప్తూనే ఉన్నాను. అండ్ నేను ట్రై చేస్తాను. అట్‌లీస్ట్ వీక్లీ ఒక 2 వీడియోస్ అలా అయినా చేయడానికి ట్రై చేద్దాము అని నేను ఫిక్స్ అయ్యానండి. అండ్ నాకు తెలుసు మీరు ఫస్ట్ నుంచి నాకైతే మంచి సపోర్టే ఇచ్చారు. అండ్ ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. అండ్ ఈవెన్ దో ఇప్పటికి కూడా నేను వీడియో సరిగ్గా పెట్టకపోయినా గానీ, నా వీడియోస్ అయితే మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. సో, ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ ఫర్ దట్ అండి. అండ్ ఇక మీదట కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను ప్రెజెంట్ ఇప్పుడు ట్రైన్ చేస్తున్న క్లయింట్స్‌కి గూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాననమాట. ఇలా నేను ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను. ఈ పర్సనల్ ట్రైనింగ్ గురించి ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా నాలెడ్జ్ నేను గెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనంటే, అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఇంత ప్యాషనేట్‌గా ఉన్నప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటే మనకి ఇంకా మంచిదే గదా! ఇంకా నీకు బెటర్ ఫ్యూచర్ ఉంటది. సో, తీసుకో అని అందరూ అన్నారనమాట. అండ్ లైఫ్‌లో ఫస్ట్ టైం నేను ఎర్న్ చేసిన మనీతో నేనే ఖర్చు చేసి, నేను చదువుకోవాలనుకున్న దానికి నా సొంత డబ్బులు నేనే పెట్టుకొని చదువుకోవడం. అంతకుముందంతా తెలిసిందే కదా! పెళ్లి కాకముందు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. పెళ్ళైన తర్వాత ఎంతో కొంత పేరెంట్స్ మీద అండ్ హస్బెండ్ మీద ఫీజెస్ కోసం డిపెండ్ అయ్యేదాన్ని. బట్ ఇలా నాకు సొంతగా నేను చేసుకొని, ఇలా నాకు నేను డెసిషన్ తీసుకొని, నేను ఈ మూవ్ తీసుకోవడాన్ని నేనైతే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఈరోజు నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళనమాట. ఇన్వైట్ చేశారు. సో, జస్ట్ ఫర్ ఏ చేంజ్ లాగా రోజు ఇంట్లోనే ఏముంటామని చెప్పి నాకు కూడా వెళ్ళాలనిపించింది. సో, నేను మా మదర్ వెళ్ళామనమాట. కొంతసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. సో, నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ ఏదైనా ఇచ్చుకోవాలి అనిపించింది. అందుకే ఈరోజు మొత్తం కొంచెం ఔట్ సైడ్ ఫుడ్ అండ్ ఆల్సో ఇక్కడ పార్టీలో కూడా కొంచెం కేక్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకున్నాను. సో, ఈరోజు తిన్న ఈ ఫుడ్ క్యాలరీస్‌ని నేను బర్న్ చేయాలంటే అట్‌లీస్ట్ 2 వీక్స్ పడుతుంది. బట్ ఇట్ వాజ్ ఆల్ వర్త్. ఎందుకంటే మనం ఇంత కష్టపడి డే టు డే లైఫ్‌లో ఎంతో వర్క్స్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి మనం సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. నేను దాన్ని ఫుడ్ రూపంలో నాకు నేను గిఫ్ట్ చేసుకున్నాననమాట. అండ్ లైఫ్‌లో ఈ కొత్త డెసిషన్స్ ఇవి తీసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మనకి దేని మీదైనా ప్యాషన్ ఉంది అన్నప్పుడు దాన్నే మనం ప్రొఫెషన్‌గా చేంజ్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో పొందే ఆ హ్యాపీనెస్ నిజంగా వేరే లెవెల్ ఉంటది. అండ్ ఐయామ్ ఫీలింగ్ వెరీ లక్కీ రైట్ నౌ. అండ్ మన కంటెంట్ గిన మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ నాకు ఇన్స్పైరింగ్‌గా ఉంటది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ లెట్స్ ట్రై అవర్ బెస్ట్ టు బీ ప్రొడక్టివ్ అండి. దయచేసి ప్రొడక్టివ్‌గా ప్లాన్ చేసుకోకుండా టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే నేను అలాంటి టైం వేస్ట్ చాలా చేశాను కాబట్టి నాకు ఇంత లేట్ అయిందేమో అనిపించింది. బట్ ఇప్పటికీ లేట్ ఏం కాలేదు. ఇప్పటికీ మనకి అనుకున్నది స్టార్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. బై బై. గుడ్ నైట్.